హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇవాళ అయితే నేను మీకు ఆలు దమ్ మసాలాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సూపర్ టేస్టీగా ఉంటుందండి. అన్నిట్లోకి కూడా ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట. జీరా రైస్లోకి, బగారా రైస్లోకి, అలాగే వైట్ రైస్లోకి, చపాతీతో కూడా చాలా బాగుంటుంది. అయితే తయారీ విధానం ఏంటి, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. ముందుగా ఇక్కడ నేనైతే 1/2 kg వరకు బేబీ పొటాటోస్ తీసుకున్నానండి. బేబీ పొటాటోస్ అంటే మరీ చిన్నగా లేవు, అలా అని పెద్ద పొటాటోస్ కూడా కాదనమాట. ఇలా మీడియంగా ఉన్నాయి. వీటినైతే 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాను. ఇంకా పొట్టంతా కూడా తీసుకొని ఇలా రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటినైతే ఫోర్క్ తోటి ఇలా హోల్స్ చేసుకోవాలన్నమాట. అక్కడక్కడ ఇలా చేసుకోవడం వల్ల ఉప్పు కారం అంతా కూడా లోపలి వరకు వెళ్ళి ఈ బేబీ పొటాటోస్ చాలా టేస్టీగా ఉంటాయండి. అన్నిటికీ కూడా ఇలాగే ఫోర్క్ తోటి గుచ్చుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇలా రెడీగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును వేస్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని అంతా కూడా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఎగిరేస్తే ఇవంతా కూడా బాగా పట్టుకుంటాయి, ఉప్పు కారం అంతా కూడా ఈ పొటాటోస్కి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు కర్రీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము. ఒక్క ఉల్లిపాయ, అలాగే 4 పచ్చిమిరపకాయలు, 1-2 రెమ్మల కరివేపాకు కూడా రెడీగా పెట్టుకోవాలి. ఒక 3 మీడియం సైజ్ టమాటాలను అయితే ఇలా ప్యూరీ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పెట్టుకున్నానండి. అలాగే ఇక్కడ ఒక 1/2 కప్పు పెరుగు అయితే తీసుకోవాలి. ఉండలేమీ లేకుండా ఇలా మంచిగా బీట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. చూడండి, 1/2 కప్పు పెరుగు, మరీ పుల్లది కాకుండా అలాగని మరీ తీయది కాకుండా మీడియంగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు కారం, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఈ పొడులన్నీ కూడా వేసుకొని పెరుగులోకి అంతా కూడా మంచిగా కలిసేలాగా ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని పెరుగు ఎక్కడా కూడా ఉండలు లేకుండా చూసుకోండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఈ బౌల్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 3 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని మనం ఉప్పు కారం వేసి పెట్టిన పొటాటోస్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఇదే ప్రాసెస్లో పెద్ద పొటాటోస్తో అయినా చేసుకోవచ్చండి. బంగాళాదుంపలు ఉంటాయి కదా పెద్దవి, వాటిని కూడా బాయిల్ చేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో ఈ కర్రీని చేసుకోవచ్చు. టేస్ట్ అయితే పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదన్నమాట. ఏ పొటాటోస్ అయినా కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది. కాకపోతే మరీ మెత్తగా ఉడికించకూడదు. కొంచెం ఒక 50-60% ఉడికేంత వరకే చూసుకోవాలి. మళ్ళీ మనకు కర్రీలో మెత్తగా ఉడికిపోతాయి కాబట్టి ముందే బాగా ఉడికించామంటే మనం ఈ ప్రాసెస్ అంతా చేసే వరకు అవి నుజ్జు నుజ్జుగా అయిపోతాయి అన్నమాట. అందుకని కొంచెం ఇలా 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి. చూడండి, ఆయిల్లో వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ పొటాటోస్ మీద లేయర్ క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పైన లేయర్ అంతా కూడా మంచిగా క్రిస్పీగా అవ్వాలి. ఇవి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటినైతే ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా ముందుగానే ఫ్రై చేయడం వల్ల పొటాటోస్ టేస్ట్ సూపర్గా ఉంటుందండి. కర్రీ అంతా అయిపోయాక కూడా మనకి తింటుంటే మంచి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటాయి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి. అందులోకే పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ యాడ్ చేసుకోవాలి. రెస్టారెంట్ స్టైల్ లాగా ఉంటుందండి కర్రీ. సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మిస్ చేయకుండా మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి పొటాటోస్ తోటి ఇలా గ్రేవీ కర్రీ లాగా చేసుకోండి. ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుందన్నమాట.
చూడండి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి టమాటో ప్యూరీ ఉంది కదా, ఈ ప్యూరీని యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 2 మినిట్స్ పాటు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కూడా మంచిగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించాలండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయే వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం పెరుగులోకి ఉప్పు కారం అంతా కలిపేసి పెట్టుకున్నాం కదా, ఆ మిక్చర్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ పెరుగునంతా కూడా ఇందులో వేసుకొని ఇంకా అంతా కూడా మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని 5 to 8 మినిట్స్ పాటు దీన్ని అయితే బాగా మగ్గించాలండి. చూడండి ఒక 8 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకుని ఇప్పుడు ఇందులోకి అయితే మనం ఫ్రై చేసి పెట్టిన పొటాటోస్ అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ ఇందులో వేసుకొని ఒకసారి అంతా కూడా మంచిగా కలిపేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. గ్రేవీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలన్నమాట. మనకి ఎలా కావాలో చూసుకొని అంత వాటర్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంకంతా మంచిగా కలిపేసుకొని ఒకసారి ఉప్పు కారం టేస్ట్ చెక్ చేసుకోవాలి. మనము పెరుగులో వేసుకున్నాము, అలాగే పొటాటోస్ కూడా ఉప్పు కారం వేసి ఫ్రై చేసాం కదా, ఎంత ఉందో ఏంటో ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కారం అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి అలాగే గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక ½ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి కూడా వేసుకొని మళ్ళీ అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు మంచిగా ఉడకనివ్వాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించామంటే ఈ మసాలాలు అంతా కూడా పొటాటోస్కి మంచిగా పట్టుకొని ఇవి కూడా బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు చివరిగా మూత తీసుకొని కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. చిన్నగా చాప్ చేసుకొని ఇలా కొత్తిమీరను కూడా వేసుకొని అంతా బాగా కలిపేసుకొని ఇంకొక 2 to 3 మినిట్స్ ఉంచారంటే ఆయిల్ అంతా కూడా పైకి తేరుతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టేస్టీ ఆలు దమ్ మసాలా అయితే రెడీ అయిపోయింది. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ లాగా చేసుకోవచ్చు అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి ఎక్కువగా ఆలు అంటే ఇష్టంగా తింటారు కదా, ఇలా ఒక్కసారి వాళ్ళకి ఆలుగడ్డలతోటి ఇలా చేసి పెట్టండి కర్రీ. చాలా అంటే చాలా నచ్చుతుంది. చపాతీతో కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. మంచిగా గ్రేవీలో ముంచుకుంటూ అలాగే ఒక్కో ఆలు పెట్టుకుంటూ తిన్నారంటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే కమెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ.